వాక్కాయలు ఎంతో ఇష్టంగా తిన్నా ఆ చెట్టుని, ఆ కాయల్ని అంటే చెట్టుకున్న కాయల్ని ఎప్పుడూ చూడలేదండి. మా ఇంట్లో ఇప్పుడు కాస్తున్నప్పుడే ఓహో! ఇలా కాస్తాయన్నమాట అని నాకు తెలుస్తుందనమాట. ఈ కాయలు చక్కగా చూసేందుకు ఎంత అందంగా ఉన్నా కొయ్యడానికి మాత్రం మాకు చుక్కలు కనపడుతున్నాయండి. ఇంక అలాగా ఒక్కొక్కటి కొయ్యలేక అది ఎదిగేదాకా ఉండలేక అసలు మామూలుగా అయితే చాలా పెద్ద పెద్ద కాయలవుతాయండి. ఈలోపే కోసేస్తున్నాము. ఇలాగ వాటాలేసేస్తున్నాము. హ్మ్. ఒక్కొక్క గ్లాసు కొలతండి. స్టార్టింగ్ నుంచి అదే గ్లాసు కొలతతోటి వేస్తున్నాం అనమాట. ఇలాగ జిప్‌లాక్ కవర్‌కి ఒక గ్లాస్ పట్టిందండి. ఈసారి మాత్రం మొదటి 2 సార్ల కంటే రెట్టించిన ఉత్సాహంతోటి కాసిందండి మా వాక్కాయ చెట్టు. 15 ప్యాకెట్లొచ్చినియి. అంటే ఈసారి చాలామందికి పంచుకోవచ్చండి. చక్కగా విటమిన్ సి ఉండే వాక్కాయ మొక్కని చాలా సులభంగా పెంచుకోవచ్చు. ఎలా పెంచాలి? ఏంటి? మనం ఏ ప్లేస్‌లో వేస్తే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇవన్నీ కూడా నేను డిఫరెంట్ వీడియోస్‌లో ఈ మధ్య చూపిస్తున్నానండి. ఎందుకంటే వాక్కాయ మొక్కని అనుకోకుండా ఒక ఫ్రెండ్ ఇచ్చారనమాట నాకు. విటమిన్ సి ఎక్కువ ఉంటదండి అని కరోనా టైంలో. అప్పుడు ఆ కరోనా టైంలో అంతా విటమిన్ సి గురించే కదండీ! టాబ్లెట్స్ మింగేవాళ్ళం. అలాగా కాకుండా సేంద్రియంగా మనమే చక్కటి ఇటువంటి వాక్కాయలు లాంటివి పెంచుకుంటే విటమిన్ సి ఈజీగా అందుతుందండి అని ఒక ఫ్రెండు మొక్కలు ఇచ్చారండి. అప్పుడు ఆయన ఇచ్చినప్పుడు ఈ మొక్క ఖరీదు రూ. 5. హ్మ్. ఆ రూ. 5 మొక్క నుంచి ఇప్పుడు ఎన్ని కాయలు హార్వెస్ట్ చేస్తున్నానో చూడండి. ఎంతమందికి పంచుతున్నానో. ఆయన ఇవ్వకపోతే అసలు మేము ఈ వాక్కాయ మొక్క మా ఇంటి ముందు వేసేవాళ్ళం కాదేమో. అసలు టెర్రస్ గార్డెన్‌లో పెంచాలని ట్రై చేశాను. నా ఫస్ట్ వీడియోస్‌లో కొన్నిటిలో వాక్కాయ మొక్క కూడా ఉంటదండి. నేను హార్వెస్ట్ కూడా చేశా ఆ వీడియోస్‌లో అయితే. చూసారు కదా! ఒక్క మొక్క వేసుకుంటే ఫస్ట్ పంటే ఇన్ని కాయలొచ్చినియి. కాబట్టి మీరు చాలా సులువుగా పెంచుకోవచ్చు. నా పాత వీడియోస్ ఉన్నాయండి. దాంట్లో చూడొచ్చు. అలాగే దీంట్లో కూడా రిలేటెడ్ వీడియోస్‌లో నేను పెడతాను. కొద్ది కాయలు మా కోసం ఉంచుకున్న మిగిలిన కాయలన్నీ కూడా అందరికీ షేర్ చేయడానికి ఉపయోగించొచ్చండి. కొన్ని కొన్ని కాయగూరలు, పళ్ళు పెంచడం కష్టమండి. పిట్టలు, ఉడతలు, కోతులు ఇలాగా నానా రకాలుగాను మనం నష్టపోతూ ఉంటాము. ఇప్పుడు నాకు ఈ పంటకైతే ఆ ఇబ్బంది ఏం కనపడలేదండి. పైగా చీడపీడలు తక్కువే, తక్కువ నీరు ఉండే చోట కూడా చక్కగా పెరుగుతుందండి. కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ వాక్కాయ చెట్టు మీరు కూడా పెంచడానికి ట్రై చేయండి.